డివైఎఫ్ఈ గుంతలను మట్టితో పూడ్చడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నుండి వరంగల్, జనగామ, హనుమకొండ వెళ్లే రహదారి మాస్ కుంట వద్ద రోడ్డు గుంతలుగా మారి ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో డివైఎఫ్ఈ గుంతలను మట్టితో పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు డివైఎఫ్ఈ జిల్లా నాయకులు షేక్ రియాజ్, డివైఎఫ్ఈ జిల్లా నాయకులు ఎండి సాజిద్, డివైఎఫ్ఈ జిల్లా నాయకులు ఎండి సోహెల్, డివైఎఫ్ఈ జిల్లా నాయకులు ఎస్కే ఫయాజ్, డివైఎఫ్ఈ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ చేసే పరిస్థితి దీనిని ఉమామహేశ్వర కుమార్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేదు. ఈరోజు ఏదైతే భువనగిరి జిల్లా కేంద్రం నుండి హన్మకొండ, జనగాము, ఇతర ప్రాంతాలకు వెళ్ళి మేజర్ రహదారి ఏదైతే ఉన్నదో అక్కడ ఇలా కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడానికి ఉన్నటువంటి మేజర్ రహదారి మాస్కుంట దగ్గర ఏదైతే రహదారి ఉన్నదో గుంతలమయంగా మారి అనేక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఇవాళ ఉన్నది. నిన్ననే ఒక ఆలేరు మండలం బాహుపేటకు సంబంధించినటువంటి ఒక మహిళ గుంతలో పడి ఎగిరి కింద పడితే వెనుక తలకు దెబ్బ తాకి ఇలా ఆమె పరిస్థితి సిటీ బ్రెయిన్ తీయాలని చెప్పేసి అని కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఆమె పరిస్థితి క్రిటికల్గా మారినటువంటి పరిస్థితి. కాబట్టి రహదారులు సక్రమంగా ఉంటేనే ప్రయాణికులు సక్రమంగా ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ జిల్లా కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రేపు మారుమూల గ్రామాలకు ఎలాంటి రోడ్లు ఉన్నాయనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలని చెప్పేసి అని కోరుతా ఉన్నాను. రోడ్లు బాగా చేయాలనే సోయి ఇలా ప్రభుత్వానికి లేదు. అందుకే డివైఎఫ్ఐగా మేము నిర్ణయించుకున్నది ఏంటంటే ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం శాతగానితనాన్ని ఇలా ప్రజలకు చూపించాలి. ఇలా ప్రభుత్వం శాతగాను డివైఎఫ్ఐ ప్రత్యామ్నాయం చేసి చూపిస్తుందనే పద్ధతిలో ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ, జనగాం కలెక్టర్ కార్యాలయం వెళ్లే రోడ్డుని మేము ఇలా మట్టితోటి పూడ్చి డివైఎఫ్ఐ ప్రత్యామ్నాయం చేసి చూపించిందనే పద్ధతిలో ఇవాళ మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. స్థానికంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పరిపాలించింది నియోజకవర్గాన్ని, ప్రస్తుతం కాంగ్రెస్ పరిపాలిస్తుంది నియోజకవర్గాన్ని. కానీ కనీసం ప్రజా సమస్యల మీద దృష్టి లేకుండా పదవులను కాపాడుకోవడం కోసం, కుర్చీలను కాపాడుకోవడం కోసం, చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలను కాపాడుకోవడం కోసం తప్ప ఇలా ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఏ రకంగా సమస్యలు ఉన్నాయి, దీని మీద మనవంతుగా ఓట్లేసి గెలిపించినందుకు ఏం చేయాలనేది సోయి ఇలా ప్రజాప్రతినిధులకు, గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యులకు లేదనేది ఇలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోవాలా, చనిపోతేనే మీరు స్పందిస్తారా అని చెప్పేసి సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే ఏదైతే రహదారులు ఉన్నాయో గుంతలు పడేటటువంటి ప్రతి రోడ్డును స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సందర్శించి ప్రత్యామ్నాయంగా రోడ్లను వేయాలి. ప్రజలకు ఇలా అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ప్రాణాలు పోతున్నాయి ఉన్నది. కాబట్టి వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించి ఈ రోడ్లు వెంటనే మరమ్మతులు చేసి ఇలా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.